నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గానే కనిపించారు. కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఇంపాక్ట్ అయితే అతని కెరీర్ మీద పెద్దగా పడకపోవచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది మినిమం హిట్ అయిన లైన్ క్లియర్ అయినట్లే. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం హరీష్ శంకర్ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిగా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేస్తారు అనే మాట చాలా కాలంగా వినిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో కూడా హరీష్ శంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే మెగాస్టార్తో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది బాస్ చేతిలోనే ఉందని హరీష్ శంకర్ అన్నారు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి షూట్ సారథి స్టూడియోస్లో జరుగుతుందంట. అయితే ఇది ఒక యాడ్ షూట్ అని తెలుస్తోంది. ఈ యాడ్కి హరీష్ శంకర్ డైరెక్షన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి చాలా కాలంగా కమర్షియల్ యాడ్స్ చేయటం లేదు. మరి ఇప్పుడు చేస్తున్నది కమర్షియల్ యాడా లేదంటే ఏదైనా సోషల్ అవేర్నెస్ కోసం చేస్తున్న యాడ్ షూటా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంబర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 2025 సంక్రాంతికి విశ్వంబర మూవీ థియేటర్స్లోకి రానుంది. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది అని తెలుస్తోంది. బీవీఎస్ రవి ఈ సినిమాకి కథ అందిస్తున్నారంట. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా కంప్లీట్ అయ్యాక అప్పటి సిచ్యువేషన్ బట్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మూవీ చేసే అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం నడుస్తోంది. ఈలోపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంది.